ప్రజలకు మేలు చేయడమే రేవంత్ సర్కార్ లక్ష్యమన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా 2 లక్షల రైతు రుణమాఫీ చేశామని చెప్పారు. సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని, రైతు భరోసా పైసలు ఖాతాలో పడుతున్నాయన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు వివేక్. రాజీవ్ వికాసంతో పాటు పథకాలన్నీ లబ్ధిదారులకు అందిస్తామని చెప్పారు. ప్రభుత్వం కూడా ఇన్ని పథకాలు ఇంత తొందర సమయంలో మనము ఎవరు కూడా చేయలేదు, కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది. అయితే ఈ మంచి విషయాలు ఏదైతే మనం చేస్తున్నామో దీన్ని ఏం చేయాలి, మనము ప్రజల దగ్గర తీసుకువెళ్ళాలి. ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళాలంటే ఏం చేయాలి, మనము తిరగాలి. ప్రజల దగ్గర వెళ్ళి, అరే మీ ఇంట్లో ఏమవుతున్నది, ఇవి వస్తున్నాయి ఆ పథకాలు, ఇవి వస్తలేవు ఆ పథకాలు అని చెప్పి మనం కనుక్కోవాలి. కార్యకర్తలు కనుక్కున్నప్పుడే ఆఫీసర్లకు కూడా భయం ఉంటుంది. ఏం భయం ఉంటుంది, అరే కార్యకర్తలు కనుక్కుంటున్నారు, మనం ఈ పథకం వీళ్ళకి అందలేదు, ఎట్లనైనా అందించాలని చెప్పి అందరు కూడా ప్రయత్నం చేస్తారు. అయితే మనకి ఈరోజు ఎందుకంటే ప్రభుత్వ ప్రోగ్రాంలా ఇంతమంది రావడం చాలా కష్టం, అర్థమైందా? ఇంతమంది రావడం కష్టం. ఇంతమంది వచ్చినప్పుడు మనం దానికి అడ్వాంటేజ్ తీసుకోవాలా లేదా? అది ఎట్లా తీసుకోవచ్చు? మనము మన పథకాల గురించి మాట్లాడము, అరే మేము ఇస్తున్నాము. నేను అందుకోసం మీరు విన్నారో లేదో నా స్పీచ్లో ఎప్పుడు నేను కాంగ్రెస్ పథకం మాట ఎప్పుడు కూడా వాడిన. ఎందుకంటే ఇంతమంది ఉన్నప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే గ్యారంటీ కార్డు ఇచ్చిందో దాన్ని ఎట్లా అమలు చేస్తుంది, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండరా లేదా? వాళ్ళకి ఎక్కాలి కదా నెత్తి మీద. ఎక్కకుంటే కష్టం. కొందరు అంటున్నారు ఇది రాలేదు అది రాలేదు అని కావాలని టీఆర్ఎస్ వాళ్ళు అందరు కూడా చెప్తున్నారు, కానీ మనం అది పట్టించుకోవచ్చు. ఎందుకంటే ఈ అవకాశం ఇంత మంచి అవకాశం ఏదైతే మనకు వచ్చిందో మళ్ళీ రాదు. దాన్ని మనము పూర్తిగా ఉపయోగించుకోవాలి. ఇంతకుముందు ఏదైతే ఇష్టం వచ్చినట్టు రాజ్యం చేసిండ్రో ఆ రాజ్యం నడుస్తలేదు, ఇది ప్రజారాజ్యం నడుస్తుందని చెప్పి మనము బలంగా గట్టిగా కొట్టుకుంటూ మనము మన వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకు ఒక మంచి గుణపాఠం నేర్పించేది అవసరం.